అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో నాగుల చవితి ఎందుకు జరుపుకుంటామో, దాని వెనకాల ఉన్న ఒక పురాణ కథ గురించి తెలుసుకుందాము. నాగుల చవితి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం అండి. ఇది సాధారణంగా కార్తీక మాసంలో శుక్లపక్ష చవితి రోజున జరుపుకుంటాము. ఈరోజు నాగదేవతల పూజ చేయడం ద్వారా కుటుంబంలో శాంతి, సంతోషం, సంతానాభివృద్ధి, పంటలకు పరిరక్షణ కలుగుతుందని ఒక నమ్మకం. ముఖ్యంగా ఈ రోజున నాగదేవుడికి పాలు పోయడం అనేది ఆచారంగా ఉందండి. దీని వెనుక ఉన్న ఒక పురాణ కథ ఏంటంటే, ప్రాచీన కాలంలో ఒక బ్రాహ్మణుడు, అతని భార్య, ముగ్గురు కుమారులు ఉండేవారంట. ఆ బ్రాహ్మణుడు భగవద్భక్తుడంట, ధర్మనిష్ఠుడు అంట. ఒకరోజు వారి ఇంటి పెద్ద కుమారుడు పొలంలో పనులు చేస్తుండగా పొరపాటున ఒక పాముని చంపేశాడంట. ఆ పాము తక్షకుడు అనే నాగరాజు యొక్క సోదరుడంట. అప్పుడు తక్షకుడు దీనికి కోపించి ఆ బ్రాహ్మణుని కుటుంబాన్ని శపించాడంట. మీ కుటుంబంలో పాము కాటుతో నాశనం సంభవిస్తుంది అని. అప్పుడు అదృష్టవశాత్తు ఆ బ్రాహ్మణుడు విష్ణు భక్తుడు కావడంతో ఆయన ప్రార్థన విన్న నాగదేవతలు కరుణించారంట. తక్షకుడు శాపమిచ్చినా అది నివారించేందుకు ఒక మార్గాన్ని చూపారంట. అదేమనగా, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చవితి రోజున పాములను పూజించడం, పాలు పోసి సత్కరించడం అని. అప్పుడు నాగదేవతలు రక్షణగా ఉంటారు అని ఒక వరాన్ని ఇచ్చారంట. అప్పటి నుండి ప్రజలు ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున నాగదేవతలకు పాలు పోసి పూజ చేయడం ప్రారంభించారంట. నాగదేవతను పూజించడం వెనుక ఇంకొక నమ్మకం ఉందండి. అదేమనగా, నాగులు భూమిని రక్షించే శక్తులు. భూమిలో ఉండే పాములు పంటలకు హాని కలిగించే ఎలుకలను తింటూ పంటలను కాపాడుతాయి. అందుకే పాములను పూజించడం అనేది ప్రకృతికి కృతజ్ఞత చెప్పడమే అని ఒక నమ్మకం. నాగుల చవితి రోజు మనం పాలు ఎందుకు సమర్పిస్తామంటే, పాలు శాంతి, దయ, పవిత్రతకు ప్రతీక. పాముకు పాలు పోయడం అంటే ఆ నాగశక్తిని పరచడమే అని, మనకు హాని చేయకుండా కాపాడమని ప్రార్థించడమని ఒక నమ్మకం అంట. పాములలో విషం ఉండడం వల్ల దాన్ని శాంతింపచేయడం కోసమే పాలు పోస్తారని, పాలు శాంతికి చిహ్నమని, కాబట్టే నాగదేవుని కృప కోసం మనం నాగులకు పాలు అర్పిస్తామని ఒక నమ్మకం అంట. ఇదే కాక, నాగేంద్రుని నమ్మితే మనల్ని కష్టాల నుంచి కాపాడుతాడు అని నమ్మడానికి ఇంకొక కథ ఉందంటండి. ఒకప్పుడంట ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడంట. అతడు సాధారణ రైతంట. తన కష్టం మీదే కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడంట. ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే నాగుల చవితి రోజున తన పొలానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న నాగగుహ వద్ద పాలు పోసి భక్తితో నాగదేవుణ్ణి పూజించేవాడంట. అతనికి చిన్నతనం నుండే తల్లిదండ్రులు చెప్పిన మాట బాగా గుర్తుండిపోయిందంట. అదేమనగా, నాగదేవుడు భూమాతకు సన్నిహితుడు అని. ఆయనను సంతోషపరిచిన వారికి ఎప్పుడూ దురదృష్టం ఉండదు అని. అందుకే రామయ్య ఎప్పుడూ పండగను విస్మరించలేదంట. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్ర ఎండలు ఉన్నాయి. నెలల తరబడి వర్షాలు పడలేదంట. పంటలు ఎండిపోయాయి. రామయ్య పొలంలో ఒక్క మొక్క కూడా నిలవలేదంట. గ్రామమంతా నిరాశలో మునిగిపోయారంట. అప్పుడు రామయ్య మాత్రం విశ్వాసం వీడలేదంట. ఆ రోజు నాగుల చవితి వచ్చింది. ఆ నాగుల చవితి రోజు రామయ్య పాలకూర, పాలు, బెల్లం సమకూర్చుకొని గుహ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన మనస్సులో ఇలా ప్రార్థించాడంట: ఓ నాగదేవా, నేను ఎంత కష్టాల్లో ఉన్నా నీ పూజని మాత్రం నేను విడవలేదు. నీవు నా పొలాన్ని, నా గ్రామాన్ని కాపాడు అని అని చెప్పేసి పాలు పోసి మట్టిలో తల వంచేసి నమస్కరించాడంట. ఆ రోజు రాత్రి రామయ్య నిద్రలో ఉండగా ఒక అద్భుతమైన కల వచ్చిందంట. వెలుగుల తుఫానులో నాగదేవుడు ప్రత్యక్షమయ్యాడంట. సువర్ణ రూపంలో మెరుస్తూ
నీలవర్ణ కళ్ళతో ఆయన అతన్ని చూశాడంట. నాగదేవుడు మృదువుగా ఇలా అన్నాడంట, రామయ్య, నీ భక్తి నన్ను హృదయానికి హత్తుకుంది. వర్షాలు రాకపోయినా నన్ను మరవలేదు. నీ విశ్వాసం ఫలిస్తుంది. రేపటి ఉదయం నీ పొలంలో మార్పు జరుగుతుంది అని చెప్పి నాగదేవుడు ఆకాశంలో లీనమైపోయాడంట. తర్వాత ఉదయం రామయ్య పొలానికి వెళ్ళాడంట. అక్కడ చూసి అతను ఆశ్చర్యపోయాడంట. ఎండిపోయిన నేల చల్లగా తడిగా ఉందంట. మట్టిలో నుంచి నీరు ఉబికి వస్తున్నాయి. చిన్న కాలువల ఆ నీరు పొలమంతా నిండిపోయిందంట. గ్రామమంతా ఆశ్చర్యంతో రామయ్య పొలానికి చేరారంట. ఇది ఎలా సాధ్యమైంది అని అందరూ అడిగారంట. రామయ్య చిరునవ్వుతో అన్నాడంట, ఇది నాగదేవుని కృప. నేను ఆయనను విశ్వాసంతో పూజించాను. ఆయన నన్ను ఆశీర్వదించారు అని. ఆ ఏడాది అతని పొలం అద్భుతంగా పండిందంట. ఇతరుల పొలాలు ఖాళీగా ఉన్నా అతని పొలంలో పంటలు పుష్కలంగా పండాయంట. ఆ రాత్రి మళ్ళీ రామయ్యకు నాగదేవుడు కలలో దర్శనమిచ్చాడంట. నీ భక్తి నాకు ప్రీతికరంగా ఉంది. ఇక నుంచి నీ కుటుంబానికి ఎప్పుడూ సర్పదోషం అనేదే ఉండదు. నీ వంశం నా కాపలాలో ఉంటుంది అని వరమిచ్చి నాగదేవుడు మాయమైపోయాడంట. ఆ రోజు నుండి రామయ్య కుటుంబం సంపన్నంగా సుఖశాంతులతో జీవించిందంట. ఈ కథ మనకు ఒక స్పష్టమైన బోధనను ఇస్తుంది. అది ఏమనగా, భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది, విశ్వాసంతో చేసిన పూజ ఫలిస్తుంది అని. నాగులను పూజించడం అంటే కేవలం పాములను ఆరాధించడం కాదని, భూమాతను, ప్రకృతిని, జలశక్తిని గౌరవించడం అని. మనలోని కోపం, ద్వేషం వంటి విష గుణాలను తొలగించి మనస్సును పవిత్రం చేసుకోవడమే నాగుల చవితి యొక్క అసలు అర్థం. ఇదే అండి నాగుల చవితి వెనుక ఉన్న ఒక ప్రాచీన కథ. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.